హలో ఎవరివన్, వెల్కమ్ టు తెలుగు సాఫ్ట్వేర్ హబ్. మన అమెజాన్ లాండా వీడియో సిరీస్లో ఈరోజు ఒక స్మాల్ ప్రాజెక్ట్ చేద్దామండి. అదేంటంటే ఒక S3 బకెట్లోకి ఒక ఇమేజ్ ఫైల్ ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు ఆ ఇమేజ్ ఫైల్ ఆటోమేటిక్గా రీసైజ్ అయ్యి అదే S3 బకెట్లో ఆప్టిమైజ్డ్ వెర్షన్ కింద స్టోర్ అవ్వాలండి. దీనికి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అంటే జనరల్గా మన అప్లికేషన్స్లో యూజర్స్ రిజిస్టర్ అయినప్పుడు వాళ్ళు ప్రొఫైల్ ఇమేజ్ అప్లోడ్ చేస్తుంటారు, రైట్? ఆ ప్రొఫైల్ ఇమేజ్ హై రెజల్యూషన్ ఇమేజ్ అనుకోండి, మనం ఆటోమేటిక్గా స్ట్రింక్ చేసి మనం లో క్వాలిటీ ఇమేజ్ కింద మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఎందుకు చేయాల్సి వస్తుందంటే మన హై రెజల్యూషన్ ఇమేజెస్ స్టోర్ చేస్తూ ఉంటే మన డేటాబేస్ సైజ్ పెరిగిపోతుంటుంది. అట్ ద సేమ్ టైం మన కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంటుంది అనమాట. మన ప్రాజెక్ట్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంకొక యూస్ కేసు ఏంటంటే జనరల్గా ఈ కామర్స్ అప్లికేషన్స్లో మనం ప్రోడక్ట్ ఇమేజెస్ చూపిస్తుంటాం కదా. ప్రతి ప్రోడక్ట్కి ఇమేజెస్ ఉంటాయి. ఒక ప్రోడక్ట్కి 4-5 ఇమేజ్లు ఉండొచ్చు, 10 ఇమేజ్లు ఉండొచ్చు, రైట్? అలాంటి కేసులో మనం హై రెజల్యూషన్ ఇమేజెస్ పెట్టినప్పుడు మన డేటాబేస్ సైజ్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం డౌన్లోడ్ చేసినప్పుడు కూడా ప్రొడక్ట్ ఇమేజెస్ని టైం తీసుకుంటుంది. అది మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ కాదు. ఒకటి మనం కాస్ట్ సేవ్ చేయాలి, మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా చూపించాలన్నమాట. సో దానికోసం అనేసి మనం ఏం చేయాలంటే ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా రీసైజ్ అయ్యి మన అప్లికేషన్ సూటబుల్ అయ్యేలాగా చేసుకోవాలి. గాట్ ఇట్? సో దట్ ఈస్ అవర్ టుడేస్ ప్రాజెక్ట్. ఓకే, దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక S3 బకెట్లో ఫైల్ అప్లోడ్ చేయడానికి S3 బకెట్లో ఒక బకెట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ప్లస్ ల్యాండా కోడ్ ఒకటి రాసుకుంటా ఉంటే ఆ ల్యాండాకి ఈ S3 బకెట్ని ట్రిగర్ కింద ఇస్తాను అనమాట. ఎప్పుడైతే మీరు S3 బకెట్లో ఒక ఫైల్ అప్లోడ్ చేస్తారో ఆటోమేటిక్గా ఈ ల్యాండా అనేది ట్రిగర్ అవుతుంది. సో ఇది ప్యూర్గా నోడ్ జేఎస్ బేస్డ్ నేను కోడ్ డెవలప్ చేసి పెడుతున్నానండి. మీరు నోడ్ జేఎస్ డెవలపర్స్ కాబట్టి యూ కెన్ స్కిప్ దిస్ వీడియో. నేను అదర్ లాంగ్వేజెస్కి మళ్ళీ చేస్తాను నేను. ఓకే, సో ఈ సింపుల్ ఆర్కిటెక్చర్ చూడండి. మనకు ఒక S3 బకెట్ ఉంది, దానికి ఒక ఫైల్ అప్లోడ్ చేసాం. ఫైల్ అంటే ఇమేజ్ అప్లోడ్ చేసాం. ఓన్లీ ఇమేజ్ మాత్రమే తీసుకోవాలి మనం. ఓకే, ఇమేజ్ అప్లోడ్ చేసినప్పుడు ఇట్ విల్ జనరేట్ ఇన్ ఈవెంట్ అండ్ విచ్ ఇస్ యాజ్ ఎ ట్రిగర్ టు ద ల్యాండా కోడ్. ఓకే, ఈ ల్యాండా కోడ్ ఈవెంట్ వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యి ఆ ఏదైతే ఇమేజ్ వచ్చిందో మనకి ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని రీసైజ్ చేసి మళ్ళీ తిరిగి S3 బకెట్లో ఆప్టిమైజర్ వెర్షన్ కింద ప్లేస్ చేయాలన్నమాట. దిస్ ఇస్ ద ఆర్కిటెక్చర్. సో దీంట్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక S3 బకెట్లో ఒక బకెట్ క్రియేట్ చేసుకుని ఒరిజినల్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం అండి. ఆప్టిమైజర్ అనే అనదర్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైం ల్యాండా క్రియేట్ చేసుకుని దానికి S3 బకెట్ ట్రిగర్ కింద యాడ్ చేద్దాం. S3 బకెట్ని మనం ల్యాండాలో యాక్సెస్ చేసుకోవాలంటే మనం పర్మిషన్స్ ప్రొవైడ్ చేయాలి కదా. అంటే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి, మళ్ళీ అప్లోడ్ చేయాలి. దానికోసం ఒక యూజర్ రోల్ క్రియేట్ చేసుకుందాం సో దట్ ల్యాండా డైరెక్ట్గా దే కెన్ యాక్సెస్ ద S3 బకెట్ డేటా. అండ్ ల్యాండాకు ఇంకొక రోల్ ఏం ప్రొవైడ్ చేస్తా ఉంటే మనం లాగ్స్ ప్రొవైడ్ చేయాలండి. మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మన లాగ్స్ అన్ని కూడా స్టోర్ అవ్వాలి కాబట్టి క్లౌడ్ వాచ్ లాగ్స్కి బై డిఫాల్ట్ పర్మిషన్ ప్రొవైడ్ చేయాలి మనం. ఓకే, నా ఫస్ట్ లెట్స్ గో టు అవర్ అమెజాన్ కనెక్ట్. సో దిస్ ఇస్ అవర్ అమెజాన్ కన్సోల్. గో టు S3 బకెట్ ఫస్ట్. సో నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశానండి, CDN ఫైల్స్ రీసైజ్ క్రియేషన్ అని. ఈ బకెట్లో నేను రెండు ఫోల్డర్స్ పెట్టుకున్నాను. ఒకటి ఒరిజినల్, సెకండ్ వన్ ఇస్ ఆప్టిమైజర్ అని. సో ఒరిజినల్లో నేను ఏదైనా ఫైల్ అప్లోడ్ చేశాను అనుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సమ్ ఫైల్స్ ఇన్ మై లోకల్. సో నాకు ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయండి, లైక్ ఈగిల్ అని, బర్డ్ అని. ఓకే, ఐ డౌన్లోడెడ్ ఫ్రమ్ ఇంటర్నెట్. సో ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ దీస్ ఫైల్స్ ఇన్ టు మై S3 బకెట్. సో S3 బకెట్లో నేను ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు ఈ ఒరిజినల్ పాత్ ఏదైతే ఉందో ఈ పాత్ మీద నేను ఏదైనా ఫైల్ అప్లోడ్ చేస్తే ల్యాండా కోడ్ ట్రిగర్ అయ్యి ఇమేజ్ని రీసైజ్ చేసి ఆప్టిమైజర్ ఫోల్డర్లో పెట్టాలండి. సో ఇప్పుడు మనం ఒక ల్యాండా కోడ్ డెవలప్ చేద్దాం. అదేంటంటే S3 బకెట్లో ఫైల్ ఏదైనా అప్లోడ్ అయినప్పుడు ఆ ఫైల్ రీడ్ చేసి రీసైజ్ చేసి మళ్ళీ తిరిగి ఆ S3 బకెట్లో అప్లోడ్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం లోకల్లో డెవలప్ చేసుకుందాం కోడ్. చేసిన తర్వాత తిరిగి ల్యాండాలోకి డిప్లాయ్ చేద్దామండి. లోకల్ డెవలప్మెంట్ అండ్ ల్యాండా డిప్లాయ్మెంట్ ఎలా చేయాలో నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి. యూ కెన్ రిఫర్ దట్ వీడియో, దట్ ఈస్ వెరీ సింపుల్. ఓకే,
సో ఇక్కడ నేను ఈ ప్రాజెక్ట్లో ఇండెక్స్ డాట్ జేఎస్ అనే ఫైల్ క్రియేట్ చేసుకున్నా. ఇంకొకటి హెల్పర్ జేఎస్ అనే ఫైల్ క్రియేట్ చేసుకున్నా. టెస్ట్ ఈవెంట్ కోసం ఒక డాట్ జేఎస్ అనే ఫైల్ క్రియేట్ చేసుకున్నా. సో ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ కాన్స్టెంట్ హ్యాండ్లర్ అని ఒక లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటారు, నార్మల్ ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటారు. ఫర్ టైం బీయింగ్ నేను ఎక్స్పోర్ట్ తీసేస్తానండి, ఎందుకంటే మనం వీ కెనాట్ ఎవాల్యుయేట్ యూజింగ్ ఎక్స్పోర్ట్ హియర్. సో నేను ఈవెంట్ పాస్ చేసుకుంటాను కాబట్టి నాకు ఫస్ట్ ఈ లాంబ్డా కోడ్లో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన టాస్క్ ఏంటంటే రీడ్ ద ఫైల్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ నాకు ఆ ఫైల్ ఏంటి అంటే ఈవెంట్ ట్రిగ్గర్ అయినప్పుడు ఒక ఫైల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ ఈవెంట్లో పాస్ అవుతుంది అనమాట. ఓకే, ఆ ఫైల్ పాత్ ఏంటి, ఓకే, ఎస్3 బకెట్ లొకేషన్ ఎక్కడ, ఇవన్నీ డీటెయిల్స్ మనకు కావాలి. సో నేను ఏం చేస్తున్నానంటే రీడ్ ద ఫైల్ ఫ్రమ్ ద ఈవెంట్. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెప్, మీరు రీడ్ చేసిన తర్వాత మీకు పాత్ దొరుకుతుంది కదా, ఏ లొకేషన్లో ఎస్3లో ఏ ఫోల్డర్లో ఉందా ఫైల్ అనేది. ఓకే, డౌన్లోడ్ ద ఫైల్ ఫ్రమ్ ఎస్3. ఓకే, మన అల్గోరిథం డిఫైన్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఫైల్ ఇన్ఫర్మేషన్ గెట్ చేసుకోవాలి ఈవెంట్ నుంచి, తర్వాత ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రీసైజ్, రీసైజ్ ద ఇమేజ్. చాలా సింపుల్గా చెప్తున్నానండి, బట్ వీ కెన్ యాడ్ సమ్ మోర్ స్టెప్స్ ఇన్ బిట్వీన్. రీసైజ్ ద ఇమేజ్. ఓకే, ఇక్కడ ఇమేజ్ కోసం నేను ఒక ప్యాకేజ్ వాడుతున్నాను రీసైజ్ చేయడానికి. వీ విల్ టాక్ అబౌట్ దట్. ఓకే, సో నెక్స్ట్ అప్లోడ్ ద రీసైజ్డ్ ఇమేజ్ టు ఎస్3. నాకు ఆల్రెడీ సజెషన్ వచ్చింది, అది యూజ్ చేసుకో. మన ఫైల్ ఇన్ఫర్మేషన్ గెట్ చేసుకోవడానికి నేను ఏం చేస్తానండి ఇక్కడ, ఈవెంట్ ఫార్మాట్ వచ్చేసరికి మనకి జనరల్గా కాన్స్టెంట్, ఇది జేసన్ ఫైల్ కదా, ఒక ఆబ్జెక్ట్ ఇది ఈవెంట్ అనుకుంటే దాంట్లో రికార్డ్స్ ఉంటాయండి. రికార్డ్స్, ఇది జేసన్ ఫైల్ ఫార్మాట్ కాబట్టి డబుల్ కోడ్స్ ఉండాలి. ఓకే, అరే ఉంటుంది, అరేలో యాక్చువల్ ఎస్3 ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాకు ఆల్రెడీ ఒక సజెషన్ వచ్చింది, ఒక శాంపిల్ ఈవెంట్ సజెషన్, నేను అది యూస్ చేసుకుంటాను. ఇది విఎస్ కోడ్, నాకు ఆల్రెడీ కో పైలట్ ఉందండి, సో ఇది సజెషన్ ఇచ్చింది. ఐ కెన్ టేక్ దట్ వన్. సో ఇది డమ్మీ డమ్మీ ఈవెంట్ అనమాట. మీరు ఒకవేళ ఈ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను రెండు అప్రోచ్లు చెప్తాను. ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ద డాక్యుమెంటేషన్. ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంట్లో ఎస్3 బకెట్ ఈవెంట్ ఎలా ఉంటుందా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే యూ విల్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సెకండ్ వన్ ఏంటంటే ఐ విల్ షో యూ వెరీ సింపుల్ అండ్ ఈజియెస్ట్ థింగ్, యాక్యురేట్ ఆల్సో. సో మనం ఎస్3 ఫైల్కి వెళ్ళి, నేను చూపించాను కదా ఒక కొన్ని ఫైల్స్, దీస్ ఆర్ ద ఫైల్స్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ సమ్ నైస్ సీనరీ ఇమేజ్ ఉందండి, ఇది నేను ఒరిజినల్ ఫోల్డర్లోకి అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసినప్పుడు నాకు ఈ ఇన్ఫర్మేషన్ ల్యాండాలోకి అంటే ఈవెంట్ కింద ట్రిగ్గర్ అవుతుంది కదా, ఆ ట్రిగ్గర్ అయినప్పుడు అక్కడ క్లౌడ్ వాచ్ లాగ్స్లోకి మనకు అప్లోడ్ అవుతుంది. అంటే ఆ లాగ్ ఇన్ఫర్మేషన్ ఆ ఈవెంట్ ఎలా ఉంటుందో ల్యాండాకి వస్తుంది కాబట్టి మనం ఆ ఈవెంట్ ప్రింట్ చేస్తే అట్ ద సేమ్ టైం ఆ ఈవెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ క్లౌడ్ వాచ్ లాగ్స్లో డిస్ప్లే అవుతుంది అనమాట. రైట్, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గో టు మై ల్యాండా ఫంక్షన్ సింపుల్గా. ఓకే, సో ఈవెంట్ ఇలా ఉంచేద్దాం ప్రజెంట్. ఐ కెన్ గో టు ఇండెక్స్ డాట్ జేఎస్. నాకు ఈవెంట్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా కావాలనుకుంటే కనుక, ఓకే, సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈవెంట్, ఈవెంట్ అని చెప్పి జేసన్ డాట్ స్ట్రింగిఫై ఆఫ్, ఇంతే నా ల్యాండా ఫంక్షన్. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రిటర్న్, జస్ట్ మనం రిటర్న్ ఇవ్వాలి కాబట్టి సమ్ స్టాటస్ కోడ్ ఇమేజ్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, దీనికి ఒక ఎక్స్పోర్ట్ యాడ్ చేయండి జస్ట్ ఫర్ సింపుల్సిటీ. ఓకే, నేను ఇప్పుడు నా ల్యాండా ఫంక్షన్కి వెళ్ళి, ఓకే, నా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ల్యాండా నౌ, బట్ ఎనీవే ఐ విల్ క్రియేట్ వన్ ల్యాండా ఫంక్షన్, ఇమేజ్ రీసైజ్ ల్యాండా. ఓకే, నేను Node 22 వాడుతున్నానండి. ఇక్కడ చూడండి, choose a role that defines permissions to your function. This role is gonna access the CloudWatch logs. ఇక్కడ చూడండి, with permissions, Lambda will create an execution role with permissions to upload logs to CloudWatch logs.
బై డిఫాల్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. సో మన ల్యాండా ఫంక్షన్ ఫైల్ వచ్చేసరికి ఇమేజ్ రీసైజ్ ల్యాండా. ఇక్కడ నాకు యుఎస్ ఈస్ట్ వన్లో క్రియేట్ అవుతుంది, నార్త్ వెర్జీనియా. ఈ కోడ్ బదులు మనం కోడ్ పెట్టుకుందాం. సింపుల్ కోడ్, జస్ట్ ప్రింట్ చేసి ఈవెంట్ని ఆ స్టేటస్ రిటర్న్ చేసుకుంటుంది అంతే. ఓకే, దీన్ని మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేద్దాం. మనం కంప్లీట్గా డెవలప్ చేసి ఇందులో అప్లోడ్ చేద్దాం. బట్ ఐ వాంట్ టు నో వాట్ ద ఫార్మాట్ ఆఫ్ ఈవెంట్. ఓకే, ఇది మీరు డిప్లాయ్ చేయండి. యూ కెన్ టెస్ట్ ఇట్ ఫర్ నౌ. మీరు టెస్ట్ అని క్లిక్ చేశారనుకోండి, ఈ లాగ్స్లోకి వెళ్ళి చూస్తే యూ విల్ గెట్ ద టెస్ట్ ఫంక్షన్. ఆ టెస్ట్ ఈవెంట్ యొక్క డీటెయిల్స్ మనకి ఇందులో కనపడుతుంది లాగ్స్లో. మన ల్యాండాలో ఒక్కసారైనా కోడ్ డిప్లాయ్ చేసి ఉండాలి. కోడ్ డిప్లాయ్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. సో నాకు ఈవెంట్ వస్తుంది కదా. ఇదే విధంగా నేను S3 బకెట్లో ఏదైనా ఒరిజినల్ ఫోల్డర్లో నేను ఏదైనా ఫైల్ అప్లోడ్ చేస్తే ల్యాండా ద్వారా ట్రిగ్గర్ అయ్యి నాకు క్లౌడ్ వాచ్లోకి ఆ ఈవెంట్ వస్తుంది. దట్ ఈస్ మై ఓన్లీ సోర్స్, యాక్చువల్ సోర్స్. మీరు డాక్యుమెంటేషన్ ఎదిగితే మళ్ళీ ఆ ఫైల్ నేమ్ ఇవన్నీ మార్చుకోవాలండి టెస్ట్ ఈవెంట్ కోసం. బట్ ఇక్కడ నాకు నేను ఇమేజ్ అప్లోడ్ చేసినప్పుడు ఏదైతే ఈవెంట్ వస్తుందో అదే ఈవెంట్ నేను కాపీ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఈ ల్యాండాకి ఆ ట్రిగ్గర్ని యాడ్ చేయాలి. మన ఆర్కిటెక్చర్ డయాగ్రామ్లో చూసాం కదా, యూ కెన్ యాడ్ ఎ ట్రిగ్గర్ హియర్. ట్రిగ్గర్ వచ్చి S3 బకెట్. ఆ బకెట్ నేమ్ కావాలి. సో నా బకెట్ నేమ్ ఇస్ CDN ఫైల్స్ రీసైజ్ క్రియేషన్. ఏ టైప్ ఆఫ్ ఈవెంట్స్ కావాలంటే ఎనీ ఆబ్జెక్ట్ క్రియేషన్. కొత్త ఆబ్జెక్ట్ అంటే ఒక ఫైల్ అప్లోడ్ చేస్తే ఒక S3 బకెట్లో ఆబ్జెక్ట్ క్రియేట్ అయినట్టు ఇండికేషన్ అనమాట. సో ఆల్ ఆబ్జెక్ట్ క్రియేట్ ఈవెంట్స్కి నేను అప్లోడ్ చేయమని చెప్పాను. ఇక్కడ ప్రిఫిక్స్ ఆప్షనల్ ఇచ్చాడు కదండి. ఈ ప్రిఫిక్స్ ఏంటంటే మనం చెప్పాను కదా, ఒరిజినల్ అనే ఫోల్డర్లోకి అప్లోడ్ చేస్తున్నప్పుడు మాత్రమే అది ట్రిగ్గర్ అవ్వాలని, రైట్? సో ఆ ప్రిఫిక్స్ ఇక్కడ ఇచ్చుకుంటాం. లేదంటే అన్ని ఫోల్డర్స్లోని ఏ ఫైల్ అప్లోడ్ అయినా సరే తీసేసుకుంటుంది. అన్నెసెసరీగా ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏమంటాను, నేను ఈ బకెట్ నేమ్ ఇచ్చాను అనుకోండి, అంటే ప్రిఫిక్స్ ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఇందులో అప్లోడ్ అయినా నాకు మళ్ళీ మళ్ళీ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇన్ఫైనైట్ లూప్ ఎలా అవుతుందంటే నేను ఇందులో ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. రీసెర్చ్ చేసి మళ్ళీ ఇందులో అప్లోడ్ చేస్తాను కదా, మళ్ళీ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. మళ్ళీ ఈవెంట్ ట్రిగ్గర్ అయింది కదని మళ్ళీ ల్యాండా కూడా ఎగ్జిక్యూట్ అయ్యి అగైన్ రీసెర్చ్ చేసి ఇమేజ్ మళ్ళీ ఇందులో పెడుతుంటుంది. అలాగే ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ హ్యాండ్లింగ్ దీస్ సినారియోస్. వీడు ఆల్రెడీ చెప్తాడండి, ట్రిగ్గర్ యాడ్ చేసినప్పుడు ఐ అక్నాలెడ్జ్ S3 బకెట్ నాట్ రికమెండెడ్ కెన్ కెన్ కాజ్ రికర్సివ్ ఇన్వొకేషన్స్, ఇంక్రీజ్ ల్యాండా యూసేజ్ అండ్ ఇంక్రీజ్ ద కాస్ట్. మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో మీరు అన్నీ తెలిసే మీరు ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తారు అనమాట. జస్ట్ యాడ్ ద ట్రిగ్గర్. An error occur creating configuration is ambiguously defined, cannot overlap suffixes. ఆ ఫైల్స్ అన్నీ కూడా ఏ ఫార్మాట్లో ఉన్నాయి చూద్దాం. గో హియర్, దిస్ ఇస్ ఒరిజినల్. ఐ థింక్ నేను ఒక టెస్ట్ కోడ్ రన్ చేశానండి బిఫోర్ దిస్ వన్. సో ఇక్కడ ఎక్కడో మనకి ఆ ప్రాపర్టీస్లో యాడ్ అయి ఉంటుంది ఆ ఈవెంట్, రైట్? నేను ఆల్రెడీ ఒక టెస్ట్ లాంబ్డా ఫంక్షన్ టెస్ట్ చేశాను, ఆ ఈవెంట్ అప్లోడ్ అవుతుందా లేదని. సో ఐ రిమూవ్ దిస్ వన్. ఓకే, నౌ గో బ్యాక్ టు ద ల్యాండా. ఇక్కడ మనం ప్రిఫిక్స్ ఇవ్వవసరం లేదు ప్రజెంట్ అయితే. మీరు కావాలంటే లిమిట్ చేసుకుంటారంటే ఓన్లీ జేపీజీ లిమిట్ చేసుకోవచ్చు, లేదా ల్యాండాలో కూడా మనం ఒక చెక్ వాడదామండి. ఆ చెక్ ఏంటంటే జేపీజీ పిఎన్జీ అయితేనే తీసుకోమని. పీడిఎఫ్ వాటికి మనం రీసెర్చ్ చేయలేం కాబట్టి వీ కెనాట్ కంట్రోల్, సింప్లీ వీ సెండ్ ద రిటర్న్ రెస్పాన్స్. సో నేను ఇక్కడ యాడ్ చేసా సక్సెస్ఫుల్లీ, యాడెడ్ ద ట్రిగ్గర్ S3 ట్రిగ్గర్ టు దిస్ ఇమేజ్ రీసైజ్ ల్యాండా. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఆ, ఆ ఇమేజ్ ప్రాసెస్కి టైం అవుట్ అని ఉంటుంది. ల్యాండా మ్యాక్సిమం ఎగ్జిక్యూషన్ టైం వచ్చేసరికి 15 మినిట్స్ ఉంటుంది. 15 మినిట్స్ కన్నా ల్యాండా ఎగ్జిక్యూట్ అవ్వలేదు, టైం అవుట్ అయిపోతుంది. బట్ మన ఫైల్ ప్రాసెసింగ్ కాబట్టి 3 సెకండ్స్లో అయిపోవచ్చు. బట్
ఐ కెన్ ఇంక్రీజ్ అప్ టు 10 seconds ఫర్ సేఫ్టీ పర్పస్. ఎందుకంటే మళ్ళీ మనం డీబగ్ చేసుకోవడం కష్టం అవుతూ ఉంటుంది. సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మనకి ఈ టైం అంటే ఎగ్జిక్యూషన్ ఎక్కువ టైం తీసుకుంటే ఈ టైం కూడా పెంచుకోవాలన్నమాట. ఈ టైం ఇంక్రీజ్ చేస్తే మీరు కాస్ట్ కూడా పెరుగుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ఇన్వొకేషన్స్, ఆ ల్యాండాని ఎన్నిసార్లు కాల్ చేస్తున్నారో ఇంటూ ఈచ్ టైం ద ల్యాండా ఎగ్జిక్యూటెడ్ ఎగ్జిక్యూటెడ్ టైం. సో ఆ విధంగా మనకి ఏంటంటే టైం అనేది కాస్ట్ అనేది ఇంకర్ అవుతుంది అనమాట. రైట్. నా గో బ్యాక్ టు ద కోడ్. నాకు ఆల్రెడీ క్లౌడ్ వాచ్ లాగ్స్లో డీటెయిల్స్ కనపడాలండి. సో నేను ఇప్పుడు ఒక ఇమేజ్ని అయితే అప్లోడ్ చేస్తాను. S3 బకెట్కి వెళ్ళి ఒరిజినల్ ఫోల్డర్కి వెళ్ళి ఇక్కడ నా కోడ్ అప్లోడ్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఐ కెన్ షో యూ దిస్ ఈజ్ Node 22 అండ్ ఐఎమ్ యూజింగ్ ద హ్యాండ్లర్ index.handler. ఓకే. యా. సో ఒకసారి ఇమేజ్ అప్లోడ్ చేసి చూద్దాం ఉంటే అప్లోడ్, ఆర్ ఐ కెన్ సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్. సో మౌంటైన్ సీనరీ చెప్పాను కదండి, ఐఎమ్ యాడింగ్ దట్ వన్. సో ఐ హ్యావ్ యాడెడ్ అండ్ క్లిక్ ఆన్ అప్లోడ్. నాకు ప్రజెంట్ లాగ్స్లో ఏమీ లేవండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ లాగ్స్. రైట్. Go to upload and just upload. Now you can see in the original location or original folder, I see an image is there. సో మీరు క్లౌడ్ వాచ్ లాగ్స్కి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయండి. యూ గాట్ వన్ మోర్ ఈవెంట్. ఈసారి ఆ ఈవెంట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది అన్నమాట. చూసారా, దిస్ ఈస్ ద యాక్చువల్ S3 ఈవెంట్ ఇన్ఫర్మేషన్ వెన్ యూ అప్లోడ్ ఏ ఫైల్. ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే విత్ జస్ట్ కాపీ, ఇది కాపీ చేసుకోవచ్చు అండి, ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు. లెట్స్ గో బ్యాక్ టు అవర్ VS కోడ్. దిస్ ఇస్ హౌ యాజ్ అ డెవలపర్ యూ షుడ్ వర్క్. ఓకే. సో మీరు మళ్ళీ డాక్యుమెంటేషన్కి వెళ్ళి అవన్నీ చూసుకునేది కరెక్ట్గా, ఆ ఈవెంట్ ఫార్మాట్ కరెక్ట్గా ఉందా లేదా మనకు తెలియదు కదా. ఓకే. సమ్ టైమ్స్ మనకి వర్కౌట్ అవ్వకపోతే మనం ఏం చేయలేం అనుకోండి. బట్ ఆల్వేస్ యూ షుడ్ ఫైండ్ ఎన్ ఈజీ వే టు సాల్వ్ ద ప్రాబ్లమ్. సో ఐ హ్యావ్ మై రికార్డ్ డేటా. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రికార్డ్ ఆబ్జెక్ట్లో ఈవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ S3 ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఆ S3లో మళ్ళీ మనకి బకెట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ బకెట్లో అప్లోడ్ చేసే ఫైల్ ఇన్ఫర్మేషన్ అంటే ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు నాకు ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ఈ ఫైల్ పాత్ కావాలి. మీరు వేరే ఫైల్ అప్లోడ్ చేస్తే ఈ ఫైల్ నేమ్ మారుతుందండి. ఓకే. సో నెక్స్ట్ టైం మీరు అప్లోడ్ చేసినప్పుడు ఆ ఫైల్ నేమ్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో, ఓకే, ఏదైతే ఫైల్ అప్లోడ్ చేస్తున్నారో ఆ ఫైల్ ఇక్కడ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది ఈ టెస్ట్ ఈవెంట్లో. దిస్ ఈజ్ మై టెస్ట్ ఈవెంట్. చూసారా ఎంత సింపుల్. ఓకే. నౌ గో టు ఇండెక్స్ నౌ. సో నేను చెప్పాను కదా రీడ్ చేద్దామని. సో దిస్ ఈజ్ మై ఈవెంట్ అండ్ ప్రింటింగ్. నాకు ఆల్రెడీ సజెషన్స్ వచ్చేస్తున్నాయి బకెట్ నేమ్ అదంతాని. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే రికార్డ్ రీడ్ చేసుకుందాం జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్, సింప్లిసిటీ కోసం. కాన్స్టెంట్ బకెట్ బకెట్ నేమ్ మనకి యూజ్ అవుతుంది బకెట్ నేమ్ అనేది. కాన్స్టెంట్ ఆబ్జెక్ట్ కీ ఆర్ కీ. కీ అంటే కీ, ఆబ్జెక్ట్ కీ అంటే నాకు ఇక్కడ ఒక కీ వచ్చింది. ఆ కీలో నాకు ఇట్లా డైరెక్ట్గా వాడేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ URL ఫార్మాట్లో ఉన్న కీ ఉందనుకోండి, దాంట్లో స్పెషల్ క్యారెక్టర్స్ అయి ఉంటే మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి జస్ట్ ఫర్ యూనో సేఫర్ సైడ్ ఐ యూస్ డి డీకోడ్ URI కాంపోనెంట్. సో దిస్ ఈస్ ఫైల్ ఇన్ఫర్మేషన్. చూడండి, ఈ కామెంట్ ప్రకారం మనం ఫైల్ ఇన్ఫర్మేషన్ మొత్తం గెట్ చేసుకున్నాం. ఫైల్ నేము, బకెట్ నేము. ప్రస్తుతానికి మనకి ఈవెంట్లో అయితే .jpg అని ఉంది. యా, ఐ థింక్ వీఆర్ గుడ్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డౌన్లోడ్ ద ఫైల్. బట్ నేను ఇక్కడ ఒక చిన్న ఇంకొక ఎక్స్ట్రా లాజిక్ యాడ్ చేస్తానండి. మనం అక్కడ S3 బకెట్లో జేపీజీ సఫిక్స్ ఉంటేనే తీసుకోమని చెప్దాం అనుకున్నాం కదా. బట్ హియర్ మీరు అక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ ఇమేజెస్ మాత్రం అప్లోడ్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా అక్కడ కాన్ఫిగరేషన్ చేసేసుకుంటే బాగుంటుంది. బెస్ట్ ఏంటంటే అక్కడ చేసుకోవడం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ సమ్ కోడ్ హియర్. ఓకే. సో బట్ జస్ట్ యాజ్ ఎ స్టాండర్డ్ ప్రాక్టీస్ ఆఫ్ డెవలపర్స్, సో వాట్ వీ డూ, అసలు ఆ ఫంక్షన్లోకి ఆ వేరియబుల్ వస్తుందా లేదా, ఆ డేటా వస్తుందా లేదా ముందు చెక్ చేసుకుంటాం. లేదా ఆ డేటా
ఆ, మనకి కావాల్సిన డేటా కాదా నాకు ఓన్లీ ఇమేజెసే కావాలి, పీడిఎఫ్స్ అయ్యొద్దు, రైట్? ఇఫ్ ద ఫైల్ ఈజ్ ఇమేజ్ ఆర్ నాట్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే నా కీ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో దిస్ వన్, ఓకే, అది డాట్ జేపీజీతో ఎండ్ అయి లేకపోతే, ఓకే, ఒక రిచ్ ఎక్స్ప్రెషన్ వాడుకుంటున్నానండి. దట్ ఈస్ సింప్లీ డాట్ జేపీజీ. ఇప్పుడు మన జేపీజీ ఒకటే కాదు, నాకు జేపీజీ పిఎన్జీ కూడా కావాలి కాబట్టి యూ కెన్ సే బ్రాకెట్ ఆఫ్ జేపీజీ ఆర్ జేపీఈజీ ఆర్ పిఎన్జీ. ఈ ఫైల్స్ కాకపోతే జస్ట్ రిటర్న్, ఈ లాంబ్డా ఫంక్షన్ నుంచి బయటకు వెళ్ళిపో. కన్సోల్ నాట్ అన్ ఇమేజ్, నాట్ అన్ ఇమేజ్ ఫైల్ అండ్ ప్రాసెసింగ్ అండ్. మీరు ఒకవేళ ఏపీఐ ఇంటిగ్రేట్ చేస్తే మనం రెస్పాన్స్ ఇలా పంపించుకోవడం బెటర్ అండి. నేను ఇప్పుడు ఏపీఐ గేట్వే ఏం ఇంటిగ్రేట్ చేయట్లేదు కాబట్టి నేను జస్ట్ రిటర్న్ మాత్రం ఇస్తాను. మన స్టేటస్ కోడ్లో అవి పంపించే అవసరం లేదు. ఇది ఈవెంట్ వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేసి మనం పంపిస్తాం అంతే, రైట్? అండ్ వన్ మోర్ థింగ్, యూ నీడ్ టు డౌన్లోడ్ ద ఫైల్. సో ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ S3 క్లయింట్ని క్రియేట్ చేసుకోండి. అంటే S3 లైబ్రరీ ద్వారా మనం ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకే. ఆ ఫైల్ డౌన్లోడ్ చేయాలి అంటే జస్ట్ మనం ఆ S3 ఆబ్జెక్ట్స్ మనం AWS SDK యూస్ చేసుకుని, ఎస్డికే అంటే ఏం లేదండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అంటారు, ఓకే. అంటే మన ప్యాకేజీలు అన్నీ కూడా ఇట్లా వస్తాయి అనమాట. వాడు కోడ్ రాసేసి మనకి ఇస్తాడు, మనం సింపుల్గా ఈ ప్యాకేజెస్ వాడుకుని ఈజీగా అంటే మన కోడ్ని ఇంకా సింప్లైజ్ చేసేస్తుంది అనమాట. లేదంటే మీరు రెస్ట్ ఏపీఐలో ఏ ఏ పారామీటర్స్ పంపిస్తున్నారో అలాగా సైనింగ్ యూఆర్ఎల్స్ ఉంటాయి ఏడబ్ల్యూఎస్తో కమ్యూనికేట్ చేయాలంటే. ఆ తలకాయ నొప్పి వద్దనుకుంటే కనుక ఇట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్. ఆఫ్ కోర్స్ 100% ఎవ్రీ పీపుల్ విల్ యూజ్ దిస్ ఎస్డికే ఓన్లీ. ఆ సైనింగ్ అప్రోచ్ అవ్వరు. ఒకవేళ మీకు కనుక ఆ పర్టికులర్ ఎస్డి అంటే ఏడబ్ల్యూఎస్ వాడు కొత్త సర్వీస్ ఏదో ప్రొవైడ్ చేశాడు, వాడు ఎస్డికి ఏం ప్రొవైడ్ చేయకపోతే అప్పుడు ఆ సైనింగ్ మెకానిజం ద్వారా మన ఓన్ లైబ్రరీ క్రియేట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఓకే. సో S3 వాట్ ఐ వాంట్, S3 క్లయింట్ ఒకటి, పుట్ ఆబ్జెక్ట్ గెట్ ఆబ్జెక్ట్, అంటే డౌన్లోడ్ చేసుకోవాలంటే గెట్ ఆబ్జెక్ట్ కావాలి కదా. గెట్ ఆబ్జెక్ట్, గెట్ ఆబ్జెక్ట్ కమాండ్. ఇది నేను V3 వెర్షన్ వాడుతానండి, ఎస్డికే V3 వెర్షన్ వాడతాను అనమాట, ఓకే. పుట్ ఆబ్జెక్ట్ కమాండ్, ఓకే. దిస్ ఇస్ మై దీస్ ఆర్ ద ఫైల్స్, సారీ, functions I can download from the SDK. Now what you do, it జస్ట్ చూడండి ఇక్కడ S3 క్లయింట్ ఆబ్జెక్ట్ తీసుకోమంటుంది. బట్ ఇది డైరెక్ట్గా ఇట్లా చేయడానికి ఆ, పని అవ్వదు. మనం ఆ రీజియన్ ఏంటి, ఆ క్రెడెన్షియల్స్ ఏంటి అంటే మనకి యాక్సెస్ చేసుకోవాలి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ గో హియర్, ఈ ల్యాండా వచ్చి S3 ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం మళ్ళీ అప్లోడ్ చేయాలి. అఫ్ కోర్స్ ఇది ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ అయినా సరే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఫైల్ అప్లోడ్ అయిందని దీనికి ఎలా తెలుస్తుంది? బేస్డ్ ఆన్ ఈవెంట్, అంతే తప్ప ఇది స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ ఏపీఐ కాల్ చేయడం అట్లా ఏం లేదండి. ఇది ఈవెంట్ త్రో చేసింది, వీడు ఆ ఈవెంట్ని లిజన్ చేస్తున్నాడు. నేను చెప్పాను కదా ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్లో ఎఫ్ఎం రేడియో ఎగ్జాంపుల్. ఎఫ్ఎం రేడియోలో చూడండి, మనం ఏ ఫ్రీక్వెన్సీ ట్యూన్ అయితే అక్కడ ఎఫ్ఎం రేడియో నుంచి వచ్చిన సాంగ్స్ కానీ లేకపోతే యూనో ఇన్ఫర్మేషన్ కానీ మనకి రీచ్ అవుతూ ఉంటుంది. అంటే ఆ ఈవెంట్ని మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, రైట్? ఇన్ ద సేమ్ వే మీరు ఏం చేస్తున్నారు, S3 బకెట్ నుంచి ఈవెంట్ వస్తే ఆ ఈవెంట్ని మీరు ల్యాండా రిసీవ్ చేసుకుంటుంది. సో మీరు ల్యాండాని S3 ఈవెంట్కి ఆల్వేస్ లిజనింగ్ మోడ్లో ఉన్నారన్నమాట, అంటే ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయి ఉన్నారు, ఓకే. సో అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్కడా కూడా డైరెక్ట్ కప్లింగ్ లేదండి, రైట్? ఇది ఎప్పుడు పనిచేస్తుంది? ఓన్లీ ఈవెంట్ వచ్చినప్పుడు పనిచేస్తుంది, మిగతా టైంలో అవసరం. నేను అంటే 24/7 రన్ చేయాల్సిన పని లేదు, రైట్? సో దట్ ఈస్ ద కేస్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇది ఒక సెపరేట్ సర్వీస్ ఏడబ్ల్యూఎస్లో, ఇది స్టోరేజ్ సర్వీసు, ఇది కంప్యూటర్ సర్వీస్ అంటే ఎగ్జిక్యూషన్ సర్వీస్. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే రెండు సర్వీస్ మనకి
వాట్ వీ కాల్ ఐసోలేట్ అయిపోతుంది అనమాట, డీకపుల్ అవుతుంది. ఓకే. ఓకే, నౌ లెట్స్ గో బ్యాక్ టు ద లోకల్ డెవలప్మెంట్. So I need to provide the permissions here. Credentials. Small letters on credentials. So I need to provide access key and secret key to access that particular S3 object. Why? Because see, this is my local code. From local, if I want to access any AWS S3 service, I need to provide an access key and secret key. So for this, what I'll do, I will create an user. Let me go back to the Amazon Connect, sorry, AWS console. Go to IAM. Okay. In this IAM, you have to create a user. ఓకే. నేను ఇక్కడ ఆల్రెడీ ఒక యూజర్ని క్రియేట్ చేశానండి, లాంబ్డా యాక్సెస్ టు S3 అని. ఓకే. దీని పర్మిషన్స్ చూస్తే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద యూనో దిస్ పర్మిషన్స్, యాక్సెస్ S3, మన కోడ్లో ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఫస్ట్ డౌన్లోడ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే గెట్ ఆబ్జెక్ట్ చేయాలి, పుట్ ఆబ్జెక్ట్ చేయాలి. సో ఈ రెండు పర్మిషన్స్ నేను ఇచ్చాను అనమాట. సమ్ టైమ్స్ అది లిస్ట్ ఆబ్జెక్ట్ కూడా చేసుకుంటూ ఉంటుంది. అంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఏమన్నాయో, లేదా బకెట్లో ఏవైతే ఉన్నాయో అన్ని చూసుకుంటూ ఉంటుంది. సో ఐ ప్రొవైడెడ్ దిస్ వన్ లిస్ట్ బకెట్ యాజ్ వెల్. ఓకే. ఇది వెరీ గ్రాన్యులర్ అని చెప్పొచ్చు, బట్ ఇక్కడ నేను రిసోర్స్ స్టార్ ఇచ్చానంటే ఏ S3 బకెట్ అయితే ఇవ్వాలో ఆ బకెట్ మాత్రం ఇవ్వాలి. ఇక్కడ యాక్చువల్గా నేను స్టార్ ఇచ్చేసాను ఎనీ S3 బకెట్ ఫర్ సింప్లిసిటీ పర్పస్. ఓకే. లేదంటే మీరు ఆ S3 బకెట్ యొక్క AR అని ఉంటుంది. ఇఫ్ యూ గో టు దిస్, క్లిక్ ఆన్ దిస్, ఈ మెటాడాటాకి వెళ్తే మేబీ ప్రాపర్టీస్, ఈ AR అని కాపీ చేసుకొని మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే. సో నేను క్విక్ సర్వీస్ ప్రొవైడ్ చేశానంటే నాకు ఏ ఇష్యూస్ రాకూడదని ఫర్ టెస్టింగ్ పర్పస్ ఐ హ్యావ్ గివెన్ స్టార్. ఓకే. వన్స్ నాకు అంతా వర్క్ అయిన తర్వాత నేను యాక్చువల్ ఏఆర్ అని పెట్టుకుంటాను నేను. ఓకే. సో మీరు కూడా ఏం చేయొచ్చు అంటే, ఒక యూజర్ క్రియేట్ చేసుకుని దానికి ఒక పాలసీ, యాడ్ పాలసీ అని చెప్పి, మీరు ఇన్లైన్ పాలసీ అయితే ఇన్లైన్ పాలసీ, ఆర్ మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా క్రియేట్ అయిన పాలసీ ఉంటే అటాచ్ చేసుకోండి. మీకు ఐఎం పాలసీ క్రియేషన్స్ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక సిరీస్ చేశానండి. యూ జస్ట్ రిఫర్ దోస్ వీడియోస్. అండ్ మీరు యూజర్ క్రియేట్ చేసిన తర్వాత, ఇఫ్ యూ హ్యావ్ ద యూజర్, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వెళ్తే మీకు యాక్సెస్కి సీక్రెట్కి ఇస్తాడనమాట. సీక్రెట్కి ఒకసారి జనరేట్ చేసి చూపిస్తాడు, మనం ఎక్కడ స్టోర్ చేసుకోవాలి. లేదంటే మీరు ఈ కీని డిలీట్ చేసి కొత్త కీని మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. ఈ కీ ఎవరికైనా షేర్ చేశారనుకోండి, వాళ్ళు ఈ యాక్సెస్కి సీక్రెట్ కీస్తో మన సర్వీస్ని యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో నేను కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ కీని డిలీట్ చేసేస్తానండి. ఓకే. ప్లీజ్ డోంట్ ట్రై. థ్యాంక్ యూ. ఓకే, నౌ గో బ్యాక్ టు అవర్ విఎస్ కోడ్. హోప్ యూ అండర్స్టాండ్. ఈ రెండు మనం ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి లోకల్. ఇదే నేను ల్యాండా కోడ్ వాడాను అనుకోండి, నేను ల్యాండా నుంచి ఈ క్రెడెన్షియల్స్ పాస్ చేయను నేను. ఓకే. ల్యాండాకి ఏం చేస్తానంటే ఒక రోల్ అసైన్ చేస్తాను నేను. ఈ ఆర్కిటెక్చర్లో చూడండి, రోల్ అని పెట్టాను కదా. నేను లోకల్ డెవలప్మెంట్లోనే నాకు యాక్సెస్కి సీక్రెట్కి కావాలి. కానీ బెస్ట్ ప్రాక్టీస్ ప్రకారం అయితే మన యాక్సెస్కి సీక్రెట్కి కోడ్లో పెట్టకపోవడం మంచిది. బట్ నా లోకల్ కోడ్ నుంచి నేను AWS సర్వీస్ని యాక్సెస్ చేసుకోవాలంటే సమ్ మెకానిజం కావాలి, అందుకే నేను కీస్ వాడుతున్నాను అనమాట. బట్ లాంబ్డా అనేది AWS సర్వీస్, S3 అనేది AWS సర్వీస్ అయినప్పుడు మనం కీస్తో ఎక్స్చేంజ్ చేయాల్సిన పని లేదనమాట. జస్ట్ రోల్ అసైన్ చేయండి. ఆ రోల్ అజైన్ చేసుకుని ఆ లాంబ్డా ఏం చేస్తుందంటే S3ని యాక్సెస్ చేసుకుంటుంది, మనం ఏదైతే పర్మిషన్స్ ఇస్తామో ఆ రూల్కి. రైట్. సో ఫర్ నౌ నేనైతే ప్రజెంట్ మీకు యాక్సెస్ కీ సీక్రెట్ కీతో చూపిస్తానండి. ఓకే. ఇఫ్ టైమ్ పర్మిట్స్ ఐ కెన్ యాడ్ రోల్ ఆల్సో. ఓకే. నౌ వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్ S3 క్లయింట్. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ S3 క్లయింట్ని S3
లెట్ మీ గో టు నా యాక్సెస్ కీ సీక్రెట్ కీ తీసుకుంటున్నానండి. సో నా యాక్సెస్ కీ వచ్చేసరికి ఐ కెన్ ప్రొవైడ్ దిస్ వన్ అండ్ దిస్ యాజ్ మై సీక్రెట్ కీ. ఓకే. సో నేను ఈ యాక్సెస్ కీ సీక్రెట్ కీ మొత్తం అంతా ప్రొవైడ్ చేశానండి. సో యూజ్ చేసుకుని నేను ఆ S3 బకెట్ని నేను యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఆన్ ఇన్స్టెంట్ గెట్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కమాండ్. నాకు ఇక్కడ స్మాల్ లెటర్తో అయితే నాకు డిఫరెన్స్ తెలుస్తుందండి. ఒక కమాండ్ మనం గెట్ ఆబ్జెక్ట్ కమాండ్ చెప్పుకున్నాం కదా, దాంట్లో మనం బకెట్ నేమ్ కీ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వాట్ వీ డూ, ఈ కమాండ్ని మనం ఈ క్లయింట్ యూస్ చేసుకుని పంపించాలన్నమాట. ఓకే. నేను కాన్స్టెంట్ రెస్పాన్స్ ఈక్వల్ టు S3 క్లయింట్ డాట్ సెండ్ ఆఫ్ గెట్ ఆబ్జెక్ట్. అప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఆ ఇమేజ్ని మనకి ఇక్కడ రెస్పాన్స్లో స్ట్రీమ్ ఆఫ్ డేటా కింద పంపిస్తుంది. అంటే స్ట్రీమ్ ఆఫ్ బిట్స్ కింద వస్తుంది అనమాట, కంటిన్యూస్ ఫ్లో. ఆ స్ట్రీమ్స్ ఏంటంటే చంక్స్ చంక్స్ కింద పంపిస్తుంది. చంక్స్ అంటే ఇప్పుడు 100 బిట్లు ఉన్నాయనుకోండి, 100 బిట్స్ ఒకసారి 100 బిట్స్ ఒకసారి పంపిస్తుంది. అది ఆన్ ఫ్లై పంపిస్తుంది అనమాట. సో మనం దాన్ని క్యాచ్, ఆ చంక్స్ అన్నిటిని క్యాచ్ చేసి ఒక స్టోరేజ్, టెంపరీ స్టోరేజ్లో మనం ప్లేస్ చేయాలి. దానికోసం మనం ఏం చేయాలంటే, ఇక్కడ నేను రాయడం మర్చిపోయాను, కన్వర్ట్ కన్వర్ట్ రెస్పాన్స్ స్ట్రీమ్ టు ఏ బఫర్. బఫర్ అనేది ఏంటి? ఒక టెంపరీ స్టోరేజ్, ఒక వేరియబుల్ కింద అని అనుకోవచ్చు మీరు. ఓకే. ఎస్పెషల్లీ వర్క్స్ ఫర్ ద బిట్ మ్యానిపులేషన్. వేరియబుల్ అంటే మళ్ళీ మనకి యూనో బిట్స్ కింద అది స్టోర్ చేయడం కష్టం కాబట్టి మనం బిట్స్ స్టోర్ చేసుకోవడానికి అయితే బఫర్ అయితే బెటర్. ఓకే. సో ఈ బఫర్ కన్వర్షన్ అది అంటే ఈ స్ట్రీమ్ నుంచి బఫర్ ఎలా కన్వర్ట్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ ఎలా అప్లోడ్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఓకే. సో ఐ లిమిట్ ద వీడియో హియర్. ఐ విల్ క్రియేట్ వన్ మోర్ వీడియో అండ్ ఐల్ అప్లోడ్.